మహబూబాబాద్ జిల్లాకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని, ఈ విషయం ప్రజలే చెబుతున్నారని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యంతో మహబూబాబాద్ పట్టణం అభివృద్ధికి దూరమైందని అన్నారు. మౌలిక సదుపాయాల కొరత, రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీటి సమస్యలపై ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టణ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ ప్రణాళికబద్ధంగా పనులు చేపడుతున్నారని తెలిపారు. ఇందాక ఎంఆర్ఓ ఆఫీస్ ప్రాంతంలో ఫౌండేషన్ స్టోన్ కి వెళ్ళాం. ఒక పెద్దమ్మ అక్కడ ఉంది. ఆ పెద్దమ్మ అంటుంది, అయ్యా నువ్వేదో పక్క జిల్లాలో ఉండే రెవెన్యూ మంత్రి, హౌసింగ్ మంత్రి వాట కదా, అప్పుడు కూడా ముఖ్యమంత్రి కొడుకునని చెప్పి ఇది పెద్ద స్తూపం ఇచ్చాడయా, ఈ పక్కనే 50 కోట్ల రూపాయలతో ఏమీ పని చేయలేదయా, మీరు కూడా అంతే చేస్తారయ్యా అని ఆ పెద్దమ్మ అడిగింది. ఆ పెద్దమ్మ అడిగిన దాంట్లో తప్పు లేదు. ఎచ్చులు, ఆర్భాటాలు ఐపు చేసుకోవటం తప్ప పేదవాడికి ఉపయోగపడే కార్యక్రమం కానీ, సంక్షేమం పట్ల ఆనాటి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి గాని ఫౌండేషన్ స్టోన్ల వరకే పరిమితం తప్ప ఆర్భాటం చేసుకోవటం తప్ప చూసుకునేది లేదు అనేది ఈ వేదిక ద్వారా వారినే ఒక్కసారి ఆత్మ పరిశీలన చేయాలని అడుగుతున్నాను.